ఈరోజు మచిలీపట్నంలో ఉమ్మడి గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు, సీనియర్ నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఏ విధంగా ఆపేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు, దానిపై ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఆ పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన ముగించి రాష్ట్ర ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంపై ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ పరిణామాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా మీరు అడుగుతున్నారు, ఈరోజు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతల వల్ల ప్రజలు ఇబ్బందులు పోయే పరిస్థితి వచ్చింది. దానిపై కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా డీజిల్, కిరోసిన్, పెట్రోల్ కొరత ఉన్న పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడా లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ పాలనలో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మేము. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్కి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ పెట్రోల్, డీజిల్ సమస్య వల్ల రైతాంగానికి, మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రైతాంగానికి చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. ఎక్వాకల్చర్ రైతులు, చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులు కూడా వాళ్ళ క్రాప్ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రైతాంగానికి చేలకి నేల కొట్టుకునేదానికి, పంటలకి కరెంటు, ఇది డీజిల్ అందుబాటులో లేక వాళ్ళకి ఇబ్బందులు పరుస్తుంటుంది. ఇక మామూలుగా అయితే అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులు సామాన్య మానవులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే మంచిదే. స్పందించే పరిస్థితులు ఉన్నట్టు ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైన స్పందించి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ప్రజలందరికీ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలియజేసేదానికి కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల కూడలలో కానీ ఎక్కడొక నిరసన చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఆ కార్యక్రమం కూడా చేపట్టబడుతున్నాం. ఇంకో ముఖ్య అంశం, ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న దానికి ఇందాక మీకు అందరి దృష్టి తీసుకొచ్చిన పద్ధతి, దీని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఏ విధంగా అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి నిర్మాణం చేపట్టి కార్యక్రమం చేశారో, అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా 975 కిలోమీటర్లు, దగ్గర 1000 కిలోమీటర్ల వరకు ఉండే కోస్తా తీరాన్ని కూడా ఉపయోగించుకోవాలి. రాష్ట్రం విడిపోయినాక మనకి ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనే ఎంతో దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే ఉన్న 4 పోర్టులు గాక 3 ప్రధాన పోర్టులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం కోసం నిధులు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి దాదాపు అన్ని 4 పోర్టులు, రామాయపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, మూలపేట పోర్ట్ ప్లస్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్, ఈ 4 పోర్టులు కూడా నిర్మాణం దాదాపు మోర్ దాన్ 50% కంప్లీట్ అయ్యే పరిస్థితిలో తీసుకొచ్చిన పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉండేది. అదేవిధంగా 4 ప్రధాన పోర్టులే కాకుండా ఫిషింగ్ హార్బర్స్, కేవలం మత్స్యకారులకు ఎటువంటి పోర్టు నిర్మాణం వల్ల ఆదాయం తగ్గకూడదు. ఫిషింగ్ హార్బర్స్ సపరేట్గా మత్స్యకారుల కోసం నిర్మాణం చేసి మత్స్యకారులకు జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేయాలి. అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకోవాలి ఫిషింగ్ హార్బర్లు అని చెప్పి సుమారుగా 6 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలకు ఉచిత వైద్య విద్య అందకుండా చేయాలని చూస్తూ ఉన్నారో, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఈ పోర్టులు కూడా అదేవిధంగా నిర్మాణం ఆపేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ఇచ్చిన ఆదేశాల ప్రకారమై పోరాటం చేసిన కూటమి ప్రభుత్వంపై పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం తక్షణమే కంప్లీట్ చేసే విధంగా నిధులు కేటాయించే విధంగా కూటమి ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం పోర్టు, ఈరోజు మచిలీపట్నం పోర్టు విషయం మాట్లాడటానికి ఇక్కడ మనందరం కూడా సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో మేలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజే అనౌన్స్ చేయడం జరిగింది 3 సంవత్సరాల్లో ఈ పోర్టు నిర్మాణం కంప్లీట్ చేసి రాష్ట్రం, అదే 3 సంవత్సరాలు అని చెప్పారు. పోర్టు నిర్మాణం కంప్లీట్ చేసి ప్రజలకు అందించడం జరుగుతుందని చెప్పారు. అక్కడే ఉన్న అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ 30 మాసంలోనే కంప్లీట్ చేసి అందిస్తామని కూడా ప్రజలకి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా నిధులు కేటాయించడం జరిగింది. నిర్మాణం కూడా దాదాపు 50% నిర్మాణం అప్పటికే కంప్లీట్ చేసేపోయింది 2024 ఎలక్షన్స్ టయానికి. ఇప్పుడు చూస్తే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. డ్రెడ్జింగ్ వర్క్ ఆపేశారు, పోర్టు నిర్మాణం పనులు ఆపేశారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తామని చెప్పే పరిస్థితిలో కూడా లేదు. ఇది ఒక మచిలీపట్నం పోర్టు గురించే నేను మాట్లాడుతున్నాను. అప్పుడు స్టార్ట్ చేసిన అన్ని పోర్టులు కూడా కంప్లీట్గా నిర్మాణాలు ఆపేసిన పరిస్థితి ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఈ 3 పోర్టులు కూడా నిర్మాణం కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రజలకి పారిశ్రామికంగా అభివృద్ధి జరగడానికి ఎంతో దోహదపడతాయి. పోర్టుల్లో అందుబాటులోకి వస్తే ఆదాయ వనరులు పెంచుకునేదానికి రాష్ట్రానికి ఎంతో అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని. ఎందుకంటే దాదాపు ఈ 3 పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్లు మొత్తం నిర్మాణానికి కూడా సుమారుగా 15,000 కోట్లు అయితే ఆ రోజు తయారు చేసిన ఎస్టిమేట్స్ ప్రకారం అన్ని పోర్టులకి, ఫిషింగ్ హార్బర్స్కి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 7-8 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. దాదాపు ఇంకొక 7-8 కోట్లు ఖర్చు పెడితే ఈ 3 పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్లు కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. వాటన్నింటినీ కూడా ఆపేసి అవి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనులు ఆపేసే కార్యక్రమం చేశారు. దానివల్ల రాష్ట్ర ప్రజలకి తీవ్ర అన్యాయం జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి దీనిపై తీవ్రంగా ప్రతిఘటించాలనే కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. దీనిపై మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఏ దశలో ఉంది, ఏ దశలో పనులు ఆపేశారు, వీటన్నిటిపై ప్రత్యక్షంగా ఆ పోర్టు పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా ఈరోజు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సుమారుగా మే 1st వీక్లో 5వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపు వాళ్ళ పర్మిషన్స్కి అప్లై చేయాలి కాబట్టి సుమారుగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఆ డేటు అధికారులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రోజు తప్పకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి తప్పకుండా ప్రతి నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ పోర్టు ఇన్స్పెక్షన్ కార్యక్రమం వచ్చి అక్కడే ఒక బహిరంగ సభ కూడా నిర్వహించి రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఈ పోర్టుల నిర్మాణము, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణము, దానిపై పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ఇంకా తీవ్రతం చేసేపోయేదానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పోర్టులన్నింటినీ కూడా రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు ఏదైతే ప్రధాన పోర్టులు ఉన్నాయో ఆ తర్వాత పోర్టులు అయిపోయినాక ఫిషింగ్ హార్బర్లు కూడా ఎక్కడైతే ఫిషింగ్ హార్బర్లు ఆగిపోయాయో వాటన్నీ కూడా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రాంతాలను పర్యటించి ఆ పోర్టుల నిర్మాణాలను ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆపేసింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేసే పెద్ద కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏదైతే మనం పోర్టు ఇన్స్పెక్షన్ కార్యక్రమం పెట్టుకున్నామో అది ఆ రోజు తప్పకుండా మీడియా సోదరులందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ డేట్ అది కన్ఫర్మ్ అయినాక తప్పకుండా మీ అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యే కార్యక్రమం చేయాలని. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలు మీ ద్వారా కొన్ని ఉన్నాయి. సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో ఖర్చు పెట్టబోతున్నారు. ఇప్పటికే 55,000 కోట్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. కేవలం 10,000 కోట్లు వీటి మీద ఖర్చు పెడితే 1,000 కోట్లు ఆదాయం వచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. వీటి మీద పెట్టడానికి మా ప్రభుత్వం ముందుకు రాకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ చేస్తే ప్రజలకు మంచి పేరు వస్తుందో,
ఎక్కడ ఈ నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఇది వస్తుందో అనేది ఆలోచన చేసి కేవలం వాటిని ప్రజలకు అందుబాటులోకి రాకుండా చేయటం కోసమే ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రధాన పోర్టులు పర్యవేక్షించే ఇన్స్పెక్షన్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే కార్యక్రమం ఈ పర్యటనల ద్వారా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కూడా కావాలని, మీడియా సహకారం కూడా కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.